రాజమౌళి రికార్డుకు దగ్గరలో అనిల్ రావిపూడి. డైరెక్టర్లలో వేగంగా కథ రాసి సినిమా పూర్తి చేసే దర్శకుడు ఎవరు అంటే మొన్నటి వరకు అంతా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు చెప్పించేవారు. కానీ పూరి ఫెయిల్యూర్స్ లో ఉండటంతో పాటు స్పీడ్ కూడా తగ్గించడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఆక్రమించాడు. దర్శకుడు రాజమౌళి ఇప్పటిదాకా 13 హిట్ సినిమాలు రూపొందించారు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 9 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అవన్నీ బ్లాక్ బస్టర్లే, కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఈ సినిమాల షూటింగ్ అంతా కూడా వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దాదాపు అన్ని సినిమాలు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాల స్టోరీలు సిద్ధం చేయడం కోసం అనిల్ తీసుకున్నది చాలా తక్కువ సమయమే. అదే రాజమౌళి 2 నుంచి 3 ఏళ్ల సమయం తీసుకుంటారు. అనిల్ ఒకే ఒక్క సినిమా స్టోరీ సిద్ధం చేయడం కోసం 3 నెలలు సమయం కేటాయించగా మిగతా 8 సినిమాలకు నెలలోపే కేటాయించాడు. ఇటీవలే రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు కథకు అనిల్ తీసుకున్న సమయం కేవలం 25 రోజులే. వైజాగ్ పార్క్ హోటల్లో సిట్టింగ్ వేసి 25 రోజుల్లోనే స్టోరీ సిద్ధం చేసి హైదరాబాద్ కు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. 25 రోజుల్లోనే ఇంత గొప్ప కథ రాసిన అనిల్ ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచి కథ రాస్తాడు కదా అన్న సందేహం చాలా మంది మధ్యలో మెదులుతోంది. ఇక అనిల్ అందుకు వ్యతిరేకం. తాను నమ్మిన ఫార్మాట్ ని మాత్రం ఎప్పటికీ వదలనంటున్నాడు. స్టోరీ విషయంలో రోజుల్లోనూ పూర్తి చేయాలన్నది అతడి ప్లాన్. ఈ నేపథ్యంలో అనిల్ 10వ సినిమా స్టోరీ అప్డేట్ కూడా తెరపైకి వస్తోంది. ఈ సినిమా కోసం అనిల్ 50 రోజుల సమయం కేటాయించాలనుకుంటున్నాడట. 45 నుంచి 50 రోజుల మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే పార్క్ హోటల్ బీచ్ ముందు కూర్చొని స్టోరీ సిద్ధం చేయనున్నాడు. మరో 2 వారాల తర్వాత అనిల్ నేరుగా వైజాగ్ చేరుకుంటాడని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈసారి కూడా కథపరంగా చాలా సింపుల్ గానే ఉంటుందని, హీరో ఇమేజ్ ఆధారంగా స్టోరీ సిద్ధం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక టాలీవుడ్ అప్కమింగ్ హీరోతో మూవీ చేయాలని అనిల్ ఫిక్స్ అయ్యాడన్నది తాజా అప్డేట్. అయితే ఆ హీరో పేరు మాత్రం రివీల్ చేయలేదు. స్టోరీ పూర్తయిన తర్వాత ఆ హీరోకి నెరేట్ చేసే వరకు ఆ వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ కథలో కూడా హీరో ఇన్వాల్వ్మెంట్ ఉండదని, అనిల్ పూర్తి స్వేచ్ఛతో చేసే మరో ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ గానే ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫిబ్రవరిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అనిల్ హీరోగా ఇప్పటికే కింగ్ నాగార్జునను ఫిక్స్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి రికార్డుకు దగ్గరలో అనిల్ రావిపూడి. డైరెక్టర్లలో వేగంగా కథ రాసి సినిమా పూర్తి చేసే దర్శకుడు ఎవరు అంటే మొన్నటి వరకు అంతా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు చెప్పించేవారు. కానీ పూరి ఫెయిల్యూర్స్ లో ఉండటంతో పాటు స్పీడ్ కూడా తగ్గించడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఆక్రమించాడు. దర్శకుడు రాజమౌళి ఇప్పటిదాకా 13 హిట్ సినిమాలు రూపొందించారు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 9 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అవన్నీ బ్లాక్ బస్టర్లే, కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఈ సినిమాల షూటింగ్ అంతా కూడా వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దాదాపు అన్ని సినిమాలు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాల స్టోరీలు సిద్ధం చేయడం కోసం అనిల్ తీసుకున్నది చాలా తక్కువ సమయమే. అదే రాజమౌళి 2 నుంచి 3 ఏళ్ల సమయం తీసుకుంటారు. అనిల్ ఒకే ఒక్క సినిమా స్టోరీ సిద్ధం చేయడం కోసం 3 నెలలు సమయం కేటాయించగా మిగతా 8 సినిమాలకు నెలలోపే కేటాయించాడు. ఇటీవలే రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు కథకు అనిల్ తీసుకున్న సమయం కేవలం 25 రోజులే. వైజాగ్ పార్క్ హోటల్లో సిట్టింగ్ వేసి 25 రోజుల్లోనే స్టోరీ సిద్ధం చేసి హైదరాబాద్ కు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. 25 రోజుల్లోనే ఇంత గొప్ప కథ రాసిన అనిల్ ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచి కథ రాస్తాడు కదా అన్న సందేహం చాలా మంది మధ్యలో మెదులుతోంది. ఇక అనిల్ అందుకు వ్యతిరేకం. తాను నమ్మిన ఫార్మాట్ ని మాత్రం ఎప్పటికీ వదలనంటున్నాడు. స్టోరీ విషయంలో రోజుల్లోనూ పూర్తి చేయాలన్నది అతడి ప్లాన్. ఈ నేపథ్యంలో అనిల్ 10వ సినిమా స్టోరీ అప్డేట్ కూడా తెరపైకి వస్తోంది. ఈ సినిమా కోసం అనిల్ 50 రోజుల సమయం కేటాయించాలనుకుంటున్నాడట. 45 నుంచి 50 రోజుల మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే పార్క్ హోటల్ బీచ్ ముందు కూర్చొని స్టోరీ సిద్ధం చేయనున్నాడు. మరో 2 వారాల తర్వాత అనిల్ నేరుగా వైజాగ్ చేరుకుంటాడని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈసారి కూడా కథపరంగా చాలా సింపుల్ గానే ఉంటుందని, హీరో ఇమేజ్ ఆధారంగా స్టోరీ సిద్ధం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక టాలీవుడ్ అప్కమింగ్ హీరోతో మూవీ చేయాలని అనిల్ ఫిక్స్ అయ్యాడన్నది తాజా అప్డేట్. అయితే ఆ హీరో పేరు మాత్రం రివీల్ చేయలేదు. స్టోరీ పూర్తయిన తర్వాత ఆ హీరోకి నెరేట్ చేసే వరకు ఆ వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ కథలో కూడా హీరో ఇన్వాల్వ్మెంట్ ఉండదని, అనిల్ పూర్తి స్వేచ్ఛతో చేసే మరో ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ గానే ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫిబ్రవరిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అనిల్ హీరోగా ఇప్పటికే కింగ్ నాగార్జునను ఫిక్స్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాజమౌళి రికార్డుకు దగ్గరలో అనిల్ రావిపూడి.
డైరెక్టర్లలో వేగంగా కథ రాసి సినిమా పూర్తి చేసే దర్శకుడు ఎవరు అంటే మొన్నటి వరకు అంతా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు జపించేవారు. కానీ పూరి ఫెయిల్యూర్స్ లో ఉండటంతో పాటు స్పీడ్ కూడా తగ్గించడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో హిట్ మిషన్ అనిల్ రావిపూడి ఆక్రమించాడు. దర్శకుడు రాజమౌళి ఇప్పటిదాకా 13 హిట్ సినిమాలు రూపొందించారు. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 9 సినిమాలు డైరెక్ట్ చేశాడు. అవన్నీ బ్లాక్ బస్టర్లే, కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఈ సినిమాల షూటింగ్ అంతా కూడా వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దాదాపు అన్ని సినిమాలు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమాల స్టోరీలు సిద్ధం చేయడం కోసం అనిల్ తీసుకున్నది చాలా తక్కువ సమయమే. అదే రాజమౌళి 2 నుంచి 3 ఏళ్ల సమయం తీసుకుంటారు. అనిల్ ఒకే ఒక్క సినిమా స్టోరీ సిద్ధం చేయడం కోసం 3 నెలలు సమయం కేటాయించగా మిగతా 8 సినిమాలకు నెలలోపే కేటాయించాడు. ఇటీవలే రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు కథకు అనిల్ తీసుకున్న సమయం కేవలం 25 రోజులే. వైజాగ్ పార్క్ హోటల్లో సిట్టింగ్ వేసి 25 రోజుల్లోనే స్టోరీ సిద్ధం చేసి హైదరాబాద్కు వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా 100 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. 25 రోజుల్లోనే ఇంత గొప్ప కథ రాసిన అనిల్ ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచి కథ రాస్తాడు కదా అన్న సందేహం చాలా మంది మధ్యలో మెదులుతోంది. ఇక అనిల్ అందుకు వ్యతిరేకం. తాను నమ్మిన ఫార్మాట్ ని మాత్రం ఎప్పటికీ వదలనంటున్నాడు. స్టోరీ విషయంలో రోజుల్లోనూ పూర్తి చేయాలన్నది అతడి ప్లాన్. ఈ నేపథ్యంలో అనిల్ 10వ సినిమా స్టోరీ అప్డేట్ కూడా తెరపైకి వస్తోంది. ఈ సినిమా కోసం అనిల్ 50 రోజుల సమయం కేటాయించాలనుకుంటున్నాడట. 45 నుంచి 50 రోజుల మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే పార్క్ హోటల్ బీచ్ ముందు కూర్చొని స్టోరీ సిద్ధం చేయనున్నాడు. మరో 2 వారాల తర్వాత అనిల్ నేరుగా వైజాగ్ చేరుకుంటాడని సన్నిహితుల నుంచి సమాచారం అందింది. ఈసారి కూడా కథపరంగా చాలా సింపుల్ గానే ఉంటుందని, హీరో ఇమేజ్ ఆధారంగా స్టోరీ సిద్ధం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇక టాలీవుడ్ అప్కమింగ్ హీరోతో మూవీ చేయాలని అనిల్ ఫిక్స్ అయ్యాడన్నది తాజా అప్డేట్. అయితే ఆ హీరో పేరు మాత్రం రివీల్ చేయలేదు. స్టోరీ పూర్తయిన తర్వాత ఆ హీరోకి నెరేట్ చేసే వరకు ఆ వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. ఈ కథలో కూడా హీరో ఇన్వాల్వ్మెంట్ ఉండదని, అనిల్ పూర్తి స్వేచ్ఛతో చేసే మరో ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ గానే ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫిబ్రవరిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అనిల్ హీరోగా ఇప్పటికే కింగ్ నాగార్జునను ఫిక్స్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.